Hi friends, welcome back to my channel Sri Ketki Math Tutorials. Today's topic Inter Maths 1B, third chapter Straight Lines. Exercise 3A, second bit, 8th question. Previous questions and introduction already నేను వీడియోస్ చేసి పోస్ట్ చేసేసాను ఫ్రెండ్స్. మీకు ప్రీవియస్ క్వశ్చన్స్ కావాలి, ఎక్స్ప్లెనేషన్ కావాలి అంటే నా ఛానల్ ప్లేలిస్ట్లో చెక్ చేయొచ్చు. మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యూటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి. డైరెక్ట్గా సబ్స్క్రైబ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. ఎండ్ వరకు వీడియో చూసి మీకు నచ్చినట్లయితేనే సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా కరెక్షన్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను కరెక్షన్స్ రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేస్తాను. లెట్స్ గో ఇంటు ది టాపిక్. ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ -4, 5 and cutting off equal and non-zero intercepts on coordinate axis. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. మేబీ 2 మార్క్స్కి మీకు ఎగ్జామ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా చాలా ఈజీ క్వశ్చన్. మళ్ళీ ఒకసారి క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు, మనం ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ కనుక్కోవాలి. ఆ స్ట్రెయిట్ లైన్ పైన ఉన్న పాయింట్ ఏంటి, -4, 5. ఇంకో కండిషన్ ఏమి ఇచ్చారు, కట్టింగ్ ఆఫ్ ఈక్వల్ అండ్ నాన్-జీరో ఇంటర్సెప్ట్స్ ఆన్ కోఆర్డినేట్ యాక్సిస్. అంటే ఈక్వల్ అండ్ నాన్-జీరో ఇంటర్సెప్ట్స్ అంట. ఈ ఇంటర్సెప్ట్స్ అనేటివి జీరో కాదు, అలాగే ఎక్స్ ఇంటర్సెప్ట్ అండ్ వై ఇంటర్సెప్ట్ అనేటివి ఈక్వల్ ఇచ్చారంట. ఈ క్వశ్చన్ని మనం ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్, గివెన్ పాయింట్ -4, 5. Okay, given condition x intercept is equals to y intercept. Okay, what is x intercept? మనం x intercept ని ఏ లెటర్ తో ఇండికేట్ చేసాం, a నా. y intercept ని ఏ లెటర్ తో ఇండికేట్ చేసాం, b నా. a is equals to b. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. ఇదే మనకి ఇచ్చిన కండిషన్. ఇక్కడ నేను కోఆర్డినేట్ యాక్సిస్ పైన కూడా రిప్రజెంట్ చేశాను చూడండి. ఇది ఎక్స్ కోఆర్డినేట్, ఇది వై కోఆర్డినేట్. ఇది మనకి రిక్వైర్డ్ ఈక్వేషన్ ఆఫ్ లైన్ అనుకోండి. ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి, ఏ ఈజ్ ఈక్వల్స్ టు బి. అదే మనకి ఇచ్చిన కండిషన్. మనకి ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్, ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఏంటి, x/a + y/b ఈజ్ ఈక్వల్స్ టు 1 కదా. ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఏంటి, ఇంటర్సెప్ట్ ఫార్మ్ x/a + y/b ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకేమిచ్చారు ఇక్కడ, a ఈజ్ ఈక్వల్స్ టు b అని ఇచ్చారు. సో మనం a ప్లేస్లో b అయినా రాసుకోవచ్చు, b ప్లేస్లో a అయినా రాసుకోవచ్చు. నేను b ప్లేస్లో a రాస్తున్నాను. ఏమవుతుంది అప్పుడు, x/a + y/a ఈజ్ ఈక్వల్స్ టు గివెన్ పాయింట్ -4, 5. ఈ పాయింట్ ఈ లైన్ పైన ఉంటుందని ఇచ్చారు కదా. అప్పుడు మనం ఏం చేయాలి, -4, 5ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. సబ్స్టిట్యూట్ -4, 5 ఇన్ ఈక్వేషన్ 2. ఏమొస్తుంది, ఎక్స్ ప్లేస్లో -4, వై ప్లేస్లో 5 సబ్స్టిట్యూట్ చేయాలి. -4/a + 5/a ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ ఇంప్లైస్ డినామినేటర్లో a ఉంది. సో ఎల్సిఎం ఏమవుతుంది, a అవుతుంది. -4 + 5 ఈజ్ ఈక్వల్స్ టు 1. ఓకే, ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది, ఏ వాల్యూ ఎంత వస్తుంది మనకి, -4 + 5 ఎంత, 1/a ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ ఇంప్లైస్ a ఈజ్ ఈక్వల్స్ టు 1. మనకి ఎక్స్ ఇంటర్సెప్ట్, వై ఇంటర్సెప్ట్ ఏదైనా ఒకటే కదా. ఎంత వచ్చింది, 1 వచ్చింది. a ఈజ్ ఈక్వల్స్ టు 1ని ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేయండి. x/a + y/a ఈజ్ ఈక్వల్స్ టు 1. x/a అంటే x/1 + y/1 ఈజ్ ఈక్వల్స్ టు 1. దట్ ఇంప్లైస్ x + y ఈజ్ ఈక్వల్స్ టు 1. దిస్ ఈజ్ ది రిక్వైర్డ్ ఈక్వేషన్ ఫ్రెండ్స్. ఓకే, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. మనకి ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ కనుక్కోవాలి. ఆ స్ట్రెయిట్ లైన్ -4, 5 నుండి పాస్ అవుతుంది.
ఓకే, మనకి ఆ స్ట్రైట్ లైన్ ఇంటర్సెప్ట్స్ ఎలా ఉన్నాయంట, ఈక్వల్ అండ్ నాన్ జీరో ఇంటర్సెప్ట్స్ ఉన్నాయంట. ఈ కండిషన్ యూజ్ చేసి మనము రిక్వైర్డ్ ఈక్వేషన్ కనుక్కోవాలి. మనకి ఇంటర్సెప్ట్స్ ఇచ్చారు కాబట్టి ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ తీసుకున్నాం, x/a ప్లస్ y/b. ఇంటర్సెప్ట్ ఈక్వల్ అనే కండిషన్ ఇచ్చారు, సో ఆ కండిషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేసి మనము ఇచ్చిన పాయింట్ అనేది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంటర్సెప్ట్ వచ్చేసింది. ఇంటర్సెప్ట్ ఎంత వచ్చింది, a = 1. ఇంటర్సెప్ట్ వాల్యూని మనము ఈక్వేషన్ ఆఫ్ లైన్లో సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, అప్పుడు x/a ప్లస్ y/a = 1. అంటే x/1 ప్లస్ y/1 = 1. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఎంత, x ప్లస్ y = 1. ఓకే, చాలా సింపుల్, అర్థమైంది కదా. నెక్స్ట్ 9th వన్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇది కూడా 8th ప్రాబ్లమ్స్కి సిమిలర్గానే ఉంటుంది. సిమిలర్ అని చెప్పే బదులు యాజ్ ఇట్ ఈస్ సేమ్ అలాగే ఉంటుంది. ఇక్కడ ఇచ్చిన పాయింట్ వేరు, కండిషన్ ఏమో మనకి ఇక్కడ a = b అని ఇచ్చారు కదా. 9th క్వశ్చన్లో మనకి a = -b అనే కండిషన్ వస్తుంది, అంతే. అంతకంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. సాల్వ్ చేయాల్సిన మెథడ్ కూడా 8th క్వశ్చన్ ఎలా సాల్వ్ చేసామో ఇది కూడా అలాగే సాల్వ్ చేయాలి. Find the equation of straight line passing through -2, 4 and making non-zero intercept whose sum is 0. అంటే ఇంటర్సెప్ట్ సమ్ 0 అయింది అంటే a = -b వస్తుంది. ఎలా వస్తుందో మనం ఇక్కడ చూద్దాం. గివెన్ పాయింట్ -2, 4, గివెన్ కండిషన్. వాట్ ఈస్ ద గివెన్ కండిషన్? సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్స్ అంటే ఏం తీసుకుంటాము, a ప్లస్ b = 0. a ప్లస్ b = 0 అంటే ఏమొస్తుంది, a -b వస్తుంది. ఓకే, లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 1. వాట్ ఈజ్ ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్? ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ లైన్ ఈక్వేషన్ ఏంటి ఫ్రెండ్స్? x/a ప్లస్ y/b = 1. ఇదే కదా. మనము ఇప్పుడు ఈక్వేషన్ 1 అంటే a = -b ఉంది కదా, మనము అది ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. లెట్ ఇట్ బి ఈక్వేషన్ నెంబర్ 2. సబ్స్టిట్యూట్ a = -b ఇన్ 2. అప్పుడు మనకి ఏమొస్తుంది, x/-b. a = -b కదా, x/-b వస్తుంది. మీరు b = -a కూడా సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. మీరు ఏది చేసినా మీకు సేమ్ ఆన్సరే వస్తుంది. ప్లస్ y/b = 1 మైనస్ ఉంది కదా ఫ్రెండ్స్, అంటే అది న్యూమరేటర్లో రాసేసుకోవచ్చు. -x/b ప్లస్ y/b = 1. దట్ ఇంప్లైస్ -x ప్లస్ y/b. ఎల్సిఎం bనే వస్తుంది కదా మనకి, by b = 1. That implies -x plus y = b. ఓకే, ఇప్పుడు x, y వాల్యూస్ ఉన్నాయి కదా, సబ్స్టిట్యూట్ గివెన్ పాయింట్. వాట్ ఈస్ ద గివెన్ పాయింట్? -2, 4. సబ్స్టిట్యూట్ -2, 4 ఇన్ ఈక్వేషన్ 3. ఓకే, ఏమొస్తుంది మనకి, -x ఉంది అంటే -2 ప్లస్ y ప్లేస్లో 4 = b. దట్ ఇంప్లైస్ b = -2 ప్లస్ 2 అవుతుంది. 2 + 4 6 అవుతుంది. b ఎంత వచ్చింది, 6 వచ్చింది. అంటే y ఇంటర్సెప్ట్ ఎంత, 6. దేర్ఫోర్ y ఇంటర్సెప్ట్ b = -6. సారీ, b = 6. y ఇంటర్సెప్ట్ b = 6. మనకి x ఇంటర్సెప్ట్ ఏమవుతుంది, దెన్ x ఇంటర్సెప్ట్ a = -6 అవుతుంది. ఎలా, మనకి ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చారు చూడండి, a = -b అని ఇచ్చారు. ఇప్పుడు -bలో మనం 6 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, a -6 వస్తుందా. సో ఇక్కడ a -6. ఇంటర్సెప్ట్ ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ మనకు తెలుసు కదా, x/a ప్లస్ y/b = 1. దట్ ఇంప్లైస్ x/-6 ప్లస్ y/6 = 1.
ఇక్కడ చూడండి, మనము ఇక్కడ కూడా మైనస్ పైకి తీసుకెళ్ళిపోవచ్చా? -x/6 ప్లస్ y/6 ఈజ్ ఈక్వల్స్ టు 1. LCM 6 వస్తుంది. -x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 6. మైనస్ కామన్ తీసామనుకోండి ఏమొస్తుంది? -x - y ఈజ్ ఈక్వల్స్ టు 6. దట్ ఇంప్లైస్ x - y ఈజ్ ఈక్వల్స్ టు -6. ఇలా రాయొచ్చు. లేదా x - y ప్లస్ 6 ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇలా రాయొచ్చు. ఎక్సర్సైజ్ 3 సెకండ్ బిట్ థర్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నేను లైన్గా చెప్పేటప్పుడు బై మిస్టేక్లో థర్డ్ క్వశ్చన్ స్కిప్ చేసేసాను. సో సెకండ్ బిట్లో లాస్ట్కి చెప్తున్నాను అనమాట. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ y if the lines joining the points 3, y and 2, 7 is parallel to line joining the points -1, 4 and 0, 6. మనకి ఇక్కడ 2 pair of lines ఇచ్చారు ఫ్రెండ్స్. 2 pairs of 2 different lines. ఓకే, ఇది ఒక పేర్, ఇది ఒక పేర్. కండిషన్ ఏమిచ్చారు? 2 లైన్స్, ఈ పాయింట్స్ని జాయిన్ చేసే లైన్, ఈ 2 లైన్స్ని జాయిన్ చేసే లైన్ అనేటివి ప్యారలల్గా ఉంటాయంట. ఆ కండిషన్ ఇచ్చారు. సో మనము ఇక్కడ y కోఆర్డినేట్ కనుక్కోవాలన్నమాట. ఎలా కనుక్కోవాలో చూద్దాం. సొల్యూషన్. వాట్ ఆర్ ది గివెన్ పాయింట్స్? 3, y 2, 7. ఈ ఫస్ట్ 2 పాయింట్స్ని నేను A అండ్ Bతో డినోట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ థర్డ్ వన్ -1, 4, 0, 6 C అండ్ Dతో డినోట్ చేస్తున్నాను. ఎందుకంటే కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి. మీరు బై మిస్టేక్గా పేర్ చేయడంలో డిఫరెంట్ చేశారనుకోండి మీకు ఆన్సర్ తప్పు వచ్చేస్తుంది. సో ABCD. ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంది? గివెన్ దట్ లైన్ AB parallel to line CD. ఇప్పుడు AB అనే లైన్ CD అనే లైన్కి ప్యారలల్ అంట. ప్యారలల్గా ఉంటే మన కండిషన్ ఏంటి? స్లోప్స్ విల్ బి ఈక్వల్. స్లోప్ ఫార్ములా ఏంటి ఫ్రెండ్స్? y1 - y2 బై x1 - x2. ఫార్ములాలో మనము ఈ పాయింట్స్ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. స్లోప్స్ ఈక్వల్. దట్ ఇంప్లైస్ m1 ఈజ్ ఈక్వల్స్ టు m2. ఇక్కడ m1 అనేది స్లోప్ ఆఫ్ AB, m2 అనేది స్లోప్ ఆఫ్ CD. m1కి y1 - y2 ఏమవుతుంది? y1 ఏంటి? y మైనస్ y2 అంటే 7. y - 7 బై x1 ఎంత? 3 - 2. ఓకే, x2 ఎంత? 2 - 2 ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు m2 అంటే CD లైన్ స్లోప్. y1 ఎంత? 4. y2 ఎంత? -6 బై x1 ఎంత? -1 బై x2 ఎంత? 0. అంతే, మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. y - 7 బై 3 - 2 1 ఈజ్ ఈక్వల్స్ టు 4 - 6 అంటే -2 బై -1. ఓకే, దట్ ఇంప్లైస్ y - 7 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ క్యాన్సిల్ అయిపోతే మనకి 2 వస్తుంది. ఇక్కడ -7ని మనం LHS తీసుకొస్తే +7 అవుతుంది. y ఈజ్ ఈక్వల్స్ టు 2 + 7. y ఈజ్ ఈక్వల్స్ టు 9. దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ y ఎంత? 9. ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చారు ABCD. AB అనే లైన్ CD అనే లైన్కి ప్యారలల్ ఉంటుందంట. ఈ ప్యారలల్ అనే కండిషన్ ఇచ్చినప్పుడు మనకి స్లోప్స్ ఏమవుతాయి? ఈక్వల్ అవుతాయి. ఈ కండిషన్ని యూజ్ చేసి మనము కరస్పాండింగ్ పాయింట్స్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మనకి y వాల్యూ వచ్చేస్తుంది. అంతే, సింపుల్. నెక్స్ట్ వీడియోలో నేను థర్డ్ బిట్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. థర్డ్ బిట్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓన్లీ మీకు ఎగ్జామ్ పర్పసే కాదు, మీకు కాన్సెప్ట్ అర్థం కావాలంటే మాత్రం ఫస్ట్ మీరు అన్ని ప్రాబ్లమ్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేయాలి. ఓన్లీ ఎగ్జామ్ టైంలో మాత్రమే మీరు ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మీకు కాన్సెప్ట్ రావాలి అంటే మాత్రం ప్రతి ఒక్క క్వశ్చన్ ఆన్సర్ చేయాలి, మీరు నేర్చుకోవాలి, కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి. అప్పుడు మీకు మార్క్స్ ఇంపార్టెంటే కాదని అనట్లేదు, కాకపోతే మీకు ఏంటంటే కాన్సెప్ట్తో పాటు మార్క్స్ వస్తాయి. కాన్సెప్ట్ వచ్చిందనుకోండి ఆటోమేటిక్గా మీకు మార్క్స్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. సో నేను కాన్సెప్ట్ వైజ్ వెళ్తున్నాను, కొంచెం లెంతీ అవుతుంది, మీరేమనుకోవద్దు. కాకపోతే మీకు పర్ఫెక్ట్గా అంతా అర్థమవుతుంది. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే
కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్, తప్పకుండా క్లారిఫై చేస్తాను. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీలాంటి స్టూడెంట్స్కి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ శ్రీ కేత్కి మ్యాథ్ ట్యుటోరియల్స్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ, బాయ్, సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో.